ఇది కేవలం పండుగ మాత్రం అస్సలే కాదు, కానీ శివుడి శక్తిని అనుభవించే ఒక పవిత్రమైన రాత్రి, అది మహాశివరాత్రి. మరి ఇది ఎందుకు అంత ప్రత్యేకం, ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బ్రెయిన్స్ ఆఫ్ 425. మరి ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు ఏంటి అనేది తెలుసుకుందాం. మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారో చాలా విశేషాలు ఉన్నాయన్నమాట. మరి ఆ విశేషాల్లో మొట్టమొదటి విశేషం వచ్చేసి ఏంటంటే, దేవతలు అసురులు ఒక రోజు అమృతం కోసం ఒక సముద్రంలోకి వెళ్ళి వెతుకుతూ ఉన్నారంట. మరి ఆ వెతుకుతున్న సమయంలో వాళ్ళకి అమృతం కాకుండా ఒక ప్రమాదకరమైన విషయం దొరికిందంట. అది హాలహల అనే విషయం అంట. ఈ విషయం వల్ల లోకం మొత్తం నాశనం అయిపోతుందనే సమయంలో శివుడు వచ్చి ఏం చేశాడంటే, ఆ విషయాన్ని తాగేసి ఇక్కడ గొంతులో ఆపుకున్నాడంట. మరి అందుకే అప్పటి నుండి శివుడు నీలకంఠుడయ్యాడంట. అందుకే ఆ త్యాగానికి మనం గౌరవిస్తూ ఈ మహాశివరాత్రి జరుపుకుంటామంట. మరి ఇంకొక విశేషం వచ్చేసి ఏంటంటే, పార్వతీదేవి శివుడిని భర్తగా రావడం కోసం చాలా సంవత్సరాల నుంచి తపస్సు చేస్తుందన్న విషయం మనకు తెలుసు. మరి ఈ తపస్సుని శివుడు మెచ్చి పార్వతీదేవిని భార్యగా అంగీకరిస్తాడంట. మరి ఇంకా ఈ వివాహం ఈ మహాశివరాత్రి రోజునే జరుగుతుందంట అని పురాణాల్లో కూడా ఉంది. మరి అందుకే ఈ రోజు చాలా మంది భార్యాభర్తలు శివుడి గుడికి వచ్చి శివ పూజ చేయించుకుంటారంట. అలాగే మరి మూడో విశేషం వచ్చేసి ఏంటంటే, బ్రహ్మ విష్ణువు వీళ్ళిద్దరి మధ్య నేను గొప్ప అని వాదించుకునే సమయంలో శివుడు వచ్చి వీళ్ళకు ఒక గుణపాఠం చెప్పాలని చెప్పి ఒక పరీక్ష పెట్టారంట. అయితే అప్పుడు శివుడు ఒక జ్యోతిర్లింగంగా మారిపోయి ఆకాశంలో నుంచి అలా చీల్చుకుని ఒక పెద్ద జ్యోతిర్లింగంగా వచ్చేసి వాళ్ళ ఎదుట ఉన్నాడంట. అప్పుడు వాళ్ళిద్దరికి ఒక పరీక్ష పెట్టాడంట. అదేంటంటే, బ్రహ్మకేమో ఈ శివలింగం మీద ఉన్న పై భాగాన్ని కనిపెట్టమన్నాడంట. మరి అలాగే విష్ణువుకు వచ్చేసి ఈ శివలింగానికి ఉన్న వెనక భాగం కనిపెట్టమన్నాడంట. మరి అయితే వీళ్ళిద్దరూ కనిపెడుతున్న సమయంలో బ్రహ్మ వచ్చేసి చాలా యుగాల నుంచి చాలా సంవత్సరాల నుంచి కనిపెడుతూనే ఉన్నాడంట. కానీ కనిపెట్టలేక ఓటమిని ఒప్పుకొని శివుడి దగ్గరికి వెళ్ళి ఓటమిని ఒప్పుకున్నాడంట. మరి విష్ణువు కూడా ఇలానే కనిపెడుతున్న సమయంలో అతనికి ఒక పుష్పం ఎదురైందంట. ఆ పుష్పం వచ్చేసి తామర పుష్పం. మరి ఆ తామర పుష్పం వచ్చేసి ఏమందంటే, ఈ లింగం వెనుక భాగం ఇదే అని చెప్పి ఈ పుష్పం విష్ణువుతో అందంట. మరి ఇంకా విష్ణువు వెళ్ళి వెంటనే శివుడితో, నేను ఈ లింగం యొక్క వెనుక భాగాన్ని కనిపెట్టేశాను అని చెప్పి అన్నాడంట. మరి అబద్ధం అని తెలుసుకున్నప్పుడు కోపంతో శివుడు విష్ణువుని శపించాడంట. అలాగే ఆ తామర పుష్పాన్ని కూడా శివుడు, నువ్వు ఏ ఆలయంలో పూజకి ఉండకూడదు అని చెప్పి శపించాడంట. అందుకే ఈ తామర పువ్వుని ఆలయాల్లో ఎక్కడ యూజ్ చేయరు. చివరికి బ్రహ్మ విష్ణువు వచ్చేసి ఇంకా శివుడి దగ్గరికి వెళ్ళి అప్పుని అంగీకరించారంట. అందుకే ఈ కారణాలుగా మహాశివరాత్రిని జరుపుకుంటాం. మరి ఈ మహాశివరాత్రి వల్ల కొన్ని సైన్స్ చెప్పే కూడా ఏమున్నాయంటే, ఈ రోజున మన ఎర్త్ చుట్టూ ఉన్న ఎనర్జీ సెంటర్స్ అనేవి చాలా హై లెవెల్స్ లో ఉంటాయంట. అలాగే మన మనుషుల్లో కూడా ఎనర్జీ సెంటర్స్ అనేవి చాలా హై లెవెల్స్ లో ఉంటాయంట. అంటే ఈ రోజు మనం చాలా యాక్టివ్ గా ఉంటాం. అందుకే శివరాత్రి రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. ఇంకా ఆ రోజు అసలు ఎవరు నిద్రపోరు. అలాగే ఈ శివరాత్రి అనేది పూజల కోసమే కాదు, అసలు మనలోని శక్తిని కూడా గుర్తించే ఒక పవిత్రమైన రోజు. మరి ఈ మహాశివరాత్రి మీరు ఎలా జరుపుకుంటారో కామెంట్ లో చెప్పండి. మరి ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ అయితే చేయండి. ఇదే అసలైన మహాశివరాత్రి.